जय हो। చిన్న వయసులో పెద్ద ఘనత సాధించిన హిమాలయ పుత్రిక, మంచుకొండల అధిరోహణలో మహాస్వప్నిక, కంచనజుంగ నుంచి ఎవరెస్ట్ దాకా 25 శిఖరాలు అధిరోహించిన సాహస నారి, హిమగిరులలో విజయ భేరి, శిఖరమంతా ఖ్యాతి సాధించిన జాతిరత్నం, ఉత్తరాఖండ్ జయకేతనం శీతల్ రాజ్. శిఖర ప్రేమికురాలు, సాహస యాత్రికురాలు శీతల్ రాజ్ 1996లో ఉత్తరాఖండ్ రాష్ట్రం పితోరగఢ్ జిల్లా నల్మొదాలో పుట్టింది. హిమగిరులలోనే పెరిగింది. ఉదయ సంధ్య వేళల్లో శిఖరపు అంచులపై నీరెండతో వింతకాంతులు హిమనగాలపై తన ఆకర్షణను పెంచాయి. ఎప్పటికైనా ఆ శిఖరాలు చేరాలని ఆమె హృదయం ఆరాటపడేది. అవే తర్వాత కాలంలో ఆమె ఆశయ శిఖరాలయ్యాయి. అయితే చిన్నప్పుడు భుక్తికే కష్టంగా ఉండేది. నాన్న ఉమాశంకర్ రాజ్ టాక్సీ డ్రైవర్, అమ్మ సప్నాదేవి గృహిణి. తొలుత వ్యతిరేకించిన తర్వాత శీతల్ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. నా ఆశయాలకు అండగా నిలవాలని మా వాళ్లను ఒప్పించేసరికి దేవుడే దిగివచ్చాడు. మా కుటుంబాల్లో స్త్రీలు సంప్రదాయాలను ధిక్కరిస్తే ఊరి వాళ్ళు నేరం చేసినట్లు చూసేవారు. నేను పొద్దున్నే నిద్రలేచి జాగింగ్ కు వెళ్లినా, ఎన్సీసీ శిబిరాలకెళ్లి ఆలస్యంగా వచ్చినా కొన్ని కళ్ళు చూపులతోనే ప్రశ్నించేవి. వారి గుసగుసలు నా చెవిన పడ్డాయి. అయితే నా శిఖర యాత్రల కబుర్లు పత్రికల్లో వస్తుంటే ఆ గుసగుసలు సద్దుమణిగాయి. అమ్మా నాన్న మొదట సంశయించిన తర్వాత నాకు మద్దతుదారులుగా మారారు. ఎదిగే వయసులో శీతల్ అమ్మకు మంచి స్నేహితురాలైంది. ఆమె వంట చెరుకు కోసం చిట్టడవికి వెళుతూ ఉంటే తనూ వెంట నడిచి వెళ్లేది. తమలా కొందరు కట్టెమోపులతో కాకుండా భుజాన బరువులతో వెళుతుంటే ఆసక్తి పెరిగింది. పర్వతారోహణకు వెళుతున్నారని తెలిసి మనసు నిలువలేదు. నెరవేరని మా అమ్మ ఆశయాలే నాకు ప్రేరణ. వాటిని నిరంతరం కొనసాగించాలని తను నన్నెంతో ప్రోత్సహించింది. ఉన్న దాంట్లోనే అర్థవంతంగా జీవించడం నేర్పింది. అన్నట్లు పర్వతాలే నాకు నిజ నివాసాలు. అవి నన్ను తమ కన్నబిడ్డలా కాపాడాయి, గాయాల నుంచి రక్షించాయి. నాకు పర్వతాలే ప్రియనేస్తాలు. వాటితోనే సహవాసం. అందరితో ఎలా మెలగాలో నాకు పాఠాలు నేర్పాయి. నా ఈ శిఖర పయనంతో మరెందరో మహిళల సాధనకు ప్రేరణగా నిలవడం నా లక్ష్యాన్ని మరింత దృఢంగా మార్చింది. శీతలకు ప్రకృతి, పర్వతారోహణ ఈ రెండే ఇష్టం. కాని ఆశయ శిఖరాలు ఎక్కాలన్న ఆశలపై తొలుత నీళ్లు చల్లారు. అలా వెళ్లావంటే పెళ్లి చేస్తాం చూడు అని కుటుంబ పెద్దలు హెచ్చరించారు. అయితే ఈ ఆంక్షలు ఆమె ఆకాంక్షలను అడ్డుకోలేకపోయాయి. పర్వతాలలోనే పెరిగాను. కానీ పర్వతారోహణ ఒక క్రీడ అని ముందుగా తెలుసుకోలేకపోయాను. మేము ఇక్కడే నివసిస్తున్నాం. ఎందుకో మరి స్థానికుల్లో ఈ శిఖరారోహణ నిరర్థక వ్యవహారమనే అపోహ ఉంది. అయితే ఎన్సీసీతో నా పరిచయం పర్వతారోహణపై ఓ కొత్త ప్రపంచాన్ని నా ముందు ఆవిష్కరించింది. ఈ మార్గంలో ముందుకు సాగేందుకు స్ఫూర్తినిచ్చింది. 2015లో డార్జిలింగ్ హిమాలయన్ మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్లో ప్రాథమిక పర్వతారోహణ కోర్సులో చేరింది. అప్పుడు ఫ్రీ ఎవరెస్ట్ యాత్రలో భాగంగా శీతల్ త్రిశూల్ పర్వతాన్ని అధిరోహించారు. ఈ తొలి విజయంతో ఆమె ఆత్మవిశ్వాసం పెరిగింది. పర్వతారోహణను వృత్తిగా మలుచుకునేందుకు బాట వేసింది. 8000 मीटर पे హ్యూమన్ బాడీ కా పర్వతారోహణలో ఒక్కో అంచెకు చేరినప్పుడు ఒక్కో సవాలు ఎదురవుతుంది. 8000 మీటర్ల ఎత్తైన శిఖరాలపై వాతావరణం మన మనుగడకే పరీక్షగా ఉంటుంది. అలాంటి భయంకర అనుభవం కంచనజుంగ శిఖరం మీద నాకు ఎదురైంది. ఇది అనుభవం ఆధారంగా చేసిన అధిరోహణ, అంతేకాని ముందస్తు అధ్యయనంతో సిద్ధమైంది కాదు. పర్వతారోహణ ఎంత కష్టమో కిందికి దిగిరావడం కూడా అంతే కష్టంగా మారింది. అయితే పొద్దున్నే శిఖరం చేరుకుని సూర్యుని తొలి కిరణాల కాంతిలో తడిచిపోవడం అద్భుతం. ఎన్ని కష్టాలు ఎదురైనా శీతల్ ప్రకృతి ఆరాధన, పర్వతారోహణను విడిచిపెట్టలేదు. 8000 मीटर से क्लाइंब करके वहां से स्की 8000 మీటర్ల పర్వతం నుంచి స్కీయింగ్ తో కిందికి దిగిరావాలన్న ప్రయత్నం బెడిసికొట్టింది. ఓ దిశగా స్కీయింగ్ వేగం ఎక్కువైంది, మరో దిశగా వెర్రి గాలులతో అదుపు తప్పి ఏమీ కనబడక పడిపోయాను. కాలికి గాయమైంది. శస్త్రచికిత్స తర్వాత 6 నెలల పాటు మంచానికే పరిమితమయ్యాను. కలలు చెదిరిపోతున్న వేళ కుటుంబ సభ్యుల మద్దతుతో తిరిగి కోలుకున్నాను. 2024 జనవరిలో లద్దాఖ్ లో నా యాత్ర పునఃప్రారంభమైంది. వైద్యులు హెచ్చరించినా వినకుండా సంకల్ప బలంతో యాత్ర విజయవంతం
విజయవంతంగా పూర్తి చేశాను. करना शुरू किया और सक्सेसफुली हो गया सबमिट. 2018 మే 21న 21 ఏళ్ల వయసులో శీతల్ 8586 మీటర్ల ఎత్తున భారత్, నేపాల్, చైనా సరిహద్దుల మధ్య ఉన్న కంచన్జుంగా పర్వతాన్ని జయించారు. విజయ చిహ్నంగా మన దేశ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. साउथ कॉल का चीजें ఎవరెస్ట్ దక్షిణ భాగాన్ని మృత్యు పొంచిన ప్రాంతమంటారు. ఎంతో ప్రమాదకరమైన ఆ ప్రాంతాన్ని సాహసంతో దాటాను. ముఖ్యంగా అన్నపూర్ణ శిఖరాధిరోహణ సందర్భంలో మోకాలి నొప్పి వచ్చింది. అయినా పట్టుదలతో కంచన్జుంగా పర్వతాన్ని అత్యంత సాహసంతో అధిరోహించాను. सक्सीड करना है. कंचनजंगा सबसे ज्यादा डिफिकल्ट और डेंजरस था. ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కడం మరో సవాల్. నేపాల్లో బేస్ పాయింట్ నుంచి వెళుతూ ఖుంబు అనే హిమాని నదాన్ని దాటాలి. అది మహాసాహసంగా చెప్పాలి. ఘనీభవించిన మంచుగడ్డల కింద ప్రవహిస్తోంది. పగటిపూట ప్రమాదమని భావించి సమయస్ఫూర్తితో రాత్రివేళ ఖుంబూను దాటారు. 2019 మే 16న ఎవరెస్టు శిఖరమెక్కి చిన్ననాటి కలను నిజం చేసుకున్నారు. खुम्बू आइसफॉल में रात కుంభు హిమనీ నదం పెద్ద సవాల్. హిమపాతాల ప్రమాదం లేకుండా రాత్రివేళ ఆ నదీ నదాన్ని దాటాను. అంతేకాదు నాకు నేపాలీ భాష వచ్చినందువల్ల కలిసి వచ్చింది. ఏదేమైనా ఎవరెస్ట్ శిఖర అధిరోహణం నాకు ఓ మధుర స్మృతిగా మిగిలింది. एक्सपीडिशन करके 2024లో శీతల్ పేరు మరో పర్యాయం మారుమోగింది. అక్టోబర్ 8వ తేదీన ఆమె 8188 మీటర్ల ఎత్తైన శిఖరం మౌంట్ చో ఓయు శిఖరాన్ని ఎక్కిన మొదటి భారతీయ మహిళగా ఖ్యాతి పొందారు. अभी तक मैंने ऑल ओवर दी वर्ल्ड 23 माउंटेन्स को నేను ఇప్పటి వరకు విశ్వవ్యాప్తంగా 23 పర్వతాలను ఎక్కాను. 2018లో నా తొలి 8000 మీటర్ల పర్వతం కంచన్జుంగా చేరాను. ఇలా చూస్తే సక్సెస్ రేట్ 25%. నా చిరకాల స్వప్నం ఎవరెస్ట్ శిఖరాధిరోహణ. అది 2019 మే నెలలో నిజమైంది. ఓ కలలా అనిపించింది. 2021లో మహిళా బృందానికి నాయకత్వం వహించాను. ఇక 2023లో మౌంట్ చోయును అధిరోహించిన తొలి భారతీయ మహిళగా నాకు ఖ్యాతి దక్కింది. అది 8201 మీటర్ల ఎత్తున ఉంది. ప్రపంచంలో ఎత్తైన శిఖరాల్లో ఆరోది. कनेक्ट कराया था. 2023 माउंटेन्स को सक्सेसफुली क्लाइंब किया है. ఇప్పుడే తన విజయ యాత్ర పూర్తి కాలేదు. ప్రపంచంలో 8000 మీటర్ల ఎత్తైన 14 మహాపర్వతాలను అధిరోహించటం జీవిత లక్ష్యం. ఆసియా శిఖరాలపై విశ్వాసమే శీతల్ను ముందుకు నడిపిస్తోంది. 2021 में 2021లో నేను నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు అందుకున్నాను. ఆ మధుర క్షణాలను మా అమ్మా నాన్నతో కలిసి రాష్ట్రపతి భవన్లో పంచుకోవడం నాకు గర్వకారణంగా అనిపించింది. फील हुआ कि ये हाँ मैंने कुछ अचीव किया है.